తన సినిమాలతో ప్రపంచాన్ని తెలుగు నేల వైపు చూసేలా చేసిన 3 అక్షరాలు. తెలుగోడి దమ్ము ఎలా ఉంటుందా అని ప్రపంచం అనుకునేలా చేసిన 3 అక్షరాలు. రాజకీయంలో తన మొదటి అడుగుతోనే ఢిల్లీ కోటలు బద్దలు కొట్టిన 3 అక్షరాలు. తెలుగు చలనచిత్ర సీమలో ఆయన మకుటం లేని మహారాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఆయన రాజకీయాలలో ఏం చేశారో ఇప్పటి తరానికి తెలుసా? 1983 అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త యాక్ట్ని ప్రవేశపెట్టారు. దీని వలన సామాన్య ప్రజలు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద న్యాయస్థానాల సహాయంతో దర్యాప్తు మొదలుపెట్టొచ్చు. పాత పద్ధతిలో అవినీతిమయమైన కరణం మున్సోబు లాంటి కుటుంబ వ్యవస్థలనే తీసివేశారు. పరిపాలనా వికేంద్రీకరణ గురించి ఆలోచించి మండల స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన సంస్థగా ఎంపీపీలను ప్రవేశపెట్టారు. అంటే మండల ప్రజా పరిషత్లను ప్రవేశపెట్టారు. అందులో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించి ప్రతి ఒక్కరికి సమాన హక్కు వచ్చేలా చేశారు. వారసత్వ చట్టాన్ని సవరించి ఆడవారికి కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించాలనే చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మంది ఆడవారికి ఉపయోగపడుతున్న ఆస్తి చట్టం ఎన్టీఆర్ గారి నిర్ణయమే. తెలంగాణలో కొన్ని వందల తరాలుగా వారసత్వ ఆధిపత్యం కొనసాగిస్తూ ప్రజలకు ఇబ్బందిగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. తద్వారా చాలామంది పేదలకి పటేళ్ల అధికార బానిసత్వం నుంచి విముక్తి కలిగేలా చేశారు. డొనేషన్లు కడితేనే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదివే పరిస్థితి నుంచి ఎంసెట్ లాంటి ఒక పరీక్షను ప్రవేశపెట్టి మెరిట్ పద్ధతిలో సీట్లు కేటాయించేలా చేశారు. ఉత్తమ చదువులు చదువుకోవాలి అనుకున్న ఎంతోమంది విద్యార్థుల ఆశలు ఈ నిర్ణయంతోనే నెరవేరాయి. అప్పట్లో అసలు కుదరదనుకున్న అత్యంత క్లిష్టమైన మద్యపాన నిషేధాన్ని విప్లవాత్మకంగా అమలు చేశారు. ప్రభుత్వ టీచర్లు పెట్టిన ప్రైవేటు విద్యా సంస్థలను నడపకుండా నిషేధించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం సమ్మెకు పిలుపునిచ్చి విద్యార్థుల విద్యా సంవత్సరం మొత్తం నాశనం చేస్తామని బెదిరించినా ఆయన బెదరకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జిఓలని పరీక్షలు నిర్వహించడానికి ఉపయోగించారు. ఇది ఆయన మొండితనానికి నిదర్శనం. దిగువ తరగతి ఉద్యోగుల భార్యల సంతకం కూడా ఉంటేనే తమ జీతం చెక్కులను విత్డ్రా చేసుకునే విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. తద్వారా భార్యలకు కూడా తమ భర్త జీతంలో చట్టపరమైన హక్కు కల్పించారు. హైదరాబాద్ లాంటి కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం జరిగే మత కల్లోలాలను నియంత్రించడానికి ఆయన ఒక ప్రత్యేక కమాండో ఫోర్స్ను నియమించారు. అప్పటిదాకా పేట్రేగిపోతున్న మత కల్లోలాలు ఎన్టీఆర్ హయాంలో రాష్ట్రంలో పూర్తిగా లేవంటే ఆయన అరాచకవాదుల మీద ఉక్కుపాదం ఎలా మోపారో ఊహించుకోవచ్చు. గ్రామీణ మరియు సామాజికంగా వెనుకబడిన యువతకు మంచి ప్రాథమిక విద్య, ఆదర్శప్రాయమైన విద్య అందించాలని ఏపీఆర్జేసీ లాంటి కాలేజెస్ స్థాపించి విద్యాశాఖ మంత్రి స్వయంగా దాన్ని పర్యవేక్షించేట్టు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ ఎంజీబీఎస్ హైదరాబాద్లో కట్టించింది ఎన్టీఆర్ఏ. తక్కువ ఆదాయ గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించి 5 ఏళ్లలో 5 లక్షల ఇల్లు నిర్మించి పేదవారికి కానుగ్గా ఇచ్చారు. నెలకి 500 కంటే తక్కువ సంపాదన ఉన్న కుటుంబంలో వారి పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా ఎన్టీ రామారావే. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి వ్యవసాయ కూలీలకు కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చింది ఎన్టీఆర్ఏ. నందమూరి తారక రామారావు గారి వ్యక్తిగత జీవితంపై రాజకీయాలు చేసి ఒక కులానికి పులిమి పబ్బం గడుపుకుంటున్న ఇప్పటి రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు కూడా అప్పట్లో ఆయన చుట్టూ ఒక్క అవకాశం కోసం తిరిగిన వారే. ఎన్టీఆర్ అంటే కేవలం ఒక కులమేనా? ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పార్టీయేనా? కాదు. ఎన్టీఆర్ అంటే తెలుగువాడి ఆత్మాభిమానం, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి తెగింపు.